₹1,00,00,000 పెట్టి ఓ పథకం ఒక పని చేస్తే దానికి భారీ ఎత్తున ఇనాగరేషన్‌లో బిల్డప్‌లు చేసుకుంటున్నామే. అట్లాంటిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఒక హైవే నిర్మిస్తే, బైపాస్ నిర్మిస్తే దాని ప్రారంభోత్సవమే లేకుండా క్యాజువల్‌గా నడిచిపోతా ఒక చిన్న వార్తగా పరిమితం అయిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏనే ఇక్కడ ఉంది. కాకపోతే అక్కడ బీజేపీ లీడ్, ఇక్కడ బీజేపీ అందులో పార్ట్. మరి ఎన్డీఏ ప్రభుత్వమే వేసినటువంటి దాని గురించి ప్రచారం చేసుకోవాలన్నటువంటి ఫీలింగ్ బీజేపీకి లేదా? లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనుకున్నారా? లేదా దాన్ని ఇనాగరేషన్ అనేటటువంటిది చేయాల్సిన అవసరం లేదనుకున్నారా? చేసి బీజేపీకి ప్రచారం ఇవ్వడం ఎందుకు అనుకున్నారా? అది తెలిసి బీజేపీ వాళ్ళు సైలెంట్ అయిపోయారా? బేసిక్గా ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. కోల్కతా చెన్నై జాతీయ రహదారి 16లో భాగంగా చిలకలూరుపేట దగ్గర నిర్మించిన 6 వరుసల బైపాస్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటిదాకా ఈ హైవే మీద వెళ్లే వాహనాలు చిలకలూరుపేట పట్టణం నుంచి వెళ్లాల్సి వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా 16.38 కిలోమీటర్ల మేర 6 వరుసలతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI ఈ బైపాస్ నిర్మించింది. దీని మీద 2 రోజులుగా వాహనాలను అనుమతిస్తున్నారు. వాస్తవానికి గత నెల 29న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా చిలకలూరుపేట బైపాస్ని వర్చువల్గా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రద్దు కావడంతో బైపాస్ ఆరంభం ఆగిపోయింది. తాజాగా NHAI ఉన్నతాధికారులు ఆదేశాలతో ప్రాజెక్ట్ డైరెక్టర్ టి పార్వతీశం ఈ బైపాస్ కొబ్బరికాయ కొట్టి వాహనాలను అనుమతించారు. ఈ రహదారి అంచనా విలువ 907 కోట్లు. భూసేకరణకు వెచ్చించిన నిధులు కాకుండా సివిల్ పనులకు 725 కోట్లు ఖర్చు చేశారు. చిలకలూరుపేట బైపాస్లో అనేక అధునాతన సదుపాయాలు కల్పించారు. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానంలో భాగంగా ప్రతి కిలోమీటర్కి ఓ సీసీ కెమెరా ఉంది. ఈ హైవేలో స్పీడ్ కెమెరాలతో పాటు స్పీడ్ డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేశారు. స్పీడ్ గన్ దాటి వాహనం వెళ్ళిన తర్వాత అది ఎంత వేగంగా వెళ్తుందో అనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్ళే డిజైన్ చేస్తే వాహనాల వేగ పరిమితి మాత్రం 80 కిలోమీటర్లకే అనుమతిస్తారు. ఈ బైపాస్కు పక్కనే ఒక మెగావాట్ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటునే గ్రిడ్కి అనుసంధానం చేశారు. బైపాస్లో వినియోగించే లైటింగ్ ఇతర అవసరాలకి ఆ విద్యుత్తుని వినియోగిస్తారు. ఇంత చక్కటి దాన్ని ఎంత ప్రొజెక్ట్ చేసుకోవాలి, క్యాజువల్గా వెహికల్స్ అనుమతించేశారు.